నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా సాధిస్తామన్న సర్కార్ 904 టీఎంసీల కోసం బలమైన వాదనలు వినిపించాలన్న సీఎం. యూరియా కోసం కొనసాగుతున్న రైతుల వెతలు. ఉదయం నుంచే ఫెర్టిలైజర్స్ దుకాణాల వద్ద బారులు. అనారోగ్యంతో ఉన్నాడని కుమారుడిని కడతీర్చిన తండ్రి. మూటలో కట్టి మూసీలో పడేసిన దుర్మార్గుడు. ఎగువ గోదావరికి పోటెత్తుతున్న వరద ప్రవాహం. ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటి విడుదల. అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా బ్రిటన్లో భారీ ర్యాలీ. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని పౌరుల డిమాండ్. తిరుపతిలో నేటి నుంచి 2 రోజుల పాటు జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగనుంది. లోక్సభ స్పీకర్ నేతృత్వంలో జరిగే సదస్సుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి రాహుల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉన్న ఇక్కడ 2 రోజుల పాటు జరిగినటువంటి జాతీయ మహిళా సాధికార సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయి మరి కాసేపట్లో దాదాపు 10:30 గంటల సమయంలో ఈ కార్యక్రమం అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఉన్నటువంటి పురంధరేశ్వరి సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కమిటీ సభ్యులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అంటే మహిళలు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటిని అధిగమించేందుకు వాళ్ళు తీసుకున్నటువంటి చర్చలపైన ప్రధానంగా చర్చిస్తారు. ఈ మొత్తం 2 రోజుల పాటు చర్చించిన ఈ అంశాలపైన ఒక నివేదికను తయారు చేసుకుని ఈ నివేదికని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళి ఏదైతే పరిష్కారాలను చూపిస్తారో ఈ సమావేశం వేదికగా ఈ యొక్క పరిష్కారాలని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు కూడా కృషి చేయనున్నారు. అయితే మొత్తం 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వం వహిస్తున్నారు. పురంధరేశ్వరి గారు ప్రత్యేకంగా ఇక్కడ ఉండి ఈ యొక్క ఏర్పాట్లన్నిటి కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుని కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక రేపు జరిగినటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా పాల్గొంటారు. అయితే ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో చూసినట్లయితే కనుక అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ కమిటీస్ ఏవైతే ఆ కమిటీకి సంబంధించిన ఒక్కొక్క రాష్ట్రం నుంచి 5 సభ్యులు, అదేవిధంగా యూనియన్ అండ్ టెరిటరీస్ నుంచి కూడా 5 సభ్యులు చొప్పున ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతారు. వాళ్ళ రాష్ట్రంలో ప్రధానంగా ఇక్కడ థీమ్ చూసినట్లయితే కనుక మారుతున్న సాంకేతికతకి మహిళల్ని అప్గ్రేడ్ చేయడం కావచ్చు, దీని ద్వారా అభివృద్ధి చెందుతున్న భారత్లో మహిళల్ని ముందుండి నడిపించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలు ప్రధానంగా డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత మరో 2 అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఆ రెండింటిలో మనం చూసినట్లయితే ఏవైతే చట్టసభల్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు కావచ్చు, అదేవిధంగా కేటాయిస్తున్నటువంటి బడ్జెట్లు కావచ్చు, వాటిని మహిళల కోసం కేటాయిస్తున్న బడ్జెట్లు ఏ మేరకు వాటిని వినియోగిస్తున్నారో, పూర్తి స్థాయిలో వాటిని వినియోగిస్తున్నారా లేదా అనే అంశాలపైన కూడా చర్చిస్తారు. ఇక అదేవిధంగా మారుతున్నటువంటి సాంకేతికతలో ఏఐ వంటి టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మహిళలకి ఏదైతే మనం అభివృద్ధి సాధ్యమవుతుంది అనుకున్నాం అదే స్థాయిలో వ్యక్తిగతంగా వాళ్ళకి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సెక్యూరిటీ పరంగా మారుతున్న సాంకేతికత విషయంలో మహిళలకు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే అంశాలపైన కూడా మొత్తం ఈ 2 సబ్జెక్ట్స్ మీద కూడా ప్రధానంగా అయితే డిస్కస్ చేయనున్నారు. మొత్తం అన్ని రాష్ట్రాలు అదేవిధంగా యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి సభ్యులు, మహిళా కమిటీలకు సంబంధించినటువంటి ఒక్కో రాష్ట్రం నుంచి 5 సభ్యుల చొప్పున ఈ మొత్తం 2 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి అయితే హాజరు కానున్నారు. వాళ్ళ రాష్ట్రంలో తీసుకున్నటువంటి చర్యలు మహిళల సాధికారత గురించి కావచ్చు, ఆర్థికంగా స్వావలంబన గురించి కావచ్చు, అనేక అంశాలపైన ఆయా రాష్ట్రాల్లో పాటిస్తున్నటువంటి అంశాలు ఏంటి, వాటిని ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఏ మేరకు అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఆర్థికంగా బడ్జెట్ల విషయంలో మనం కేటాయిస్తున్న బడ్జెట్లో మహిళలకు కేటాయిస్తున్న బడ్జెట్లు ఏ మేరకు ఉన్నాయి, వాటిని ఏ మేరకు వినియోగిస్తున్నారు, మారుతున్న సాంకేతికతని అందిపుచ్చుకుంటూనే మహిళలు భద్రంగా ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలపైన అయితే ఈ సమావేశంలో చర్చించున్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. O2 స్టూడియో. ధన్యవాదాలు రమ్య. తిరుమల శ్రీవారిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుతో కలిసి ఓం బిర్లా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లోక్సభ స్పీకర్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఓం బిర్లా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు.
బీఆర్ నాయుడు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన 904 టీఎంసీల వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నికర మిగులు వరద జలాల్లో చుక్క నీరు కూడా వదులుకునేది లేదన్నారు. కృష్ణా జిల్లాల వివాద ట్రైబ్యునల్లో ఈ నెల 23 నుంచి జరగనున్న విచారణలో బలంగా వాదనలు వినిపించాలని అధికారులు న్యాయ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోలేదని, 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కూడా తీరని ద్రోహం చేసిందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్ విచారణలో తెలంగాణ తరపున తుది వాదనలు వినిపించాల్సి ఉన్నందున సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ కె ఓహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులతో చర్చించారు. ఢిల్లీలో ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని ఆదేశించారు. కృష్ణా నదీ జలాల్లో ఇప్పటివరకు జరిగిన అన్యాయానికి అడ్డుకట్టవేసి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని సీఎం స్పష్టం చేశారు. ఆధారాలన్నీ ట్రిబ్యునల్ ముందుంచాలని న్యాయ నిపుణులకు సూచించారు. నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో చుక్క నీరు కూడా వదులుకునేది లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు కృష్ణాపై పూర్తయిన పెండింగ్, ప్రతిపాదిత ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందుంచాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సిందేనని వాదించాలని సీఎం సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించడంలో దారుణంగా విఫలమైందన్నారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టి 299 టీఎంసీల వాటాకు ఒప్పుకుందని అధికారులు వివరించారు. గత సర్కారు పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్లో పెట్టిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిందన్న విషయాన్ని ట్రిబ్యునల్ ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోజుకు 10 టీఎంసీల నీటిని ఏపీ మళ్లించి ఇతర బేసిన్లకు తరలించుకుపోతుందని వివరించారు. కాలువల సామర్థ్యం పెంచుకోవడంతో పాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్కు నివేదించాలన్నారు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా మళ్లించడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ముంచుకు వచ్చిందని సీఎం పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావడంతో తెలంగాణకు నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని సీఎం అన్నారు. సాగు, తాగునీటి అవసరాలతో పాటు మెట్ట, కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటాల భవిష్యత్తును నిర్ణయించే వాదనలు కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని న్యాయ నిపుణులకు సూచించారు. రాష్ట్రంలో రైతులకు ఇంకా యూరియా కష్టాలు తప్పడం లేదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా యూరియా బస్తాల కోసం సహకార కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కరీంనగర్ జిల్లా తాడికల్ ప్రాథమిక సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. చెప్పులను వరుసలో పెట్టి ఎదురు చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాద్లో యూరియా పంపిణీ సమయంలో ఒక్కసారిగా రైతులు ఎగబడటంతో ఉద్రిక్తత నెలకొంది. 222 బస్తాలకు 1000 మంది రైతులు రావడంతో పంపిణీ నిలిపివేశారు. యూరియా కొరత కారణంగా మనోవేదనతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
బూరుగు గుంపు గ్రామానికి చెందిన మల్లెల నరసయ్య అనే రైతు 10 ఎకరాలు సాగు చేయగా పంట మొత్తం వాడిపోవడంతో నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతారని మనస్తాపం చెందాడు. దీంతో గడ్డి మందులు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి తరలించారు. హన్మకొండ జిల్లా పరకాలలో తెల్లవారుజామునే రైతులు షాపులు ఎదుట రైతులు క్యూలైన్లలో వేచి చూశారు. ఒక్కొక్క రైతుకు 1 యూరియా బస్తా టోకెన్లు ఇవ్వగా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తున్నందున ఆశతో 1989లో పీపుల్స్ వార్ గ్రూప్ క్యాడర్ దళ కమాండర్ నాగల్లి మోహన్ అలియాస్ నక్కా మోహన్ పోలీసులకు లొంగిపోయాడు. అయితే సాయం అందుకోకుండానే అదే నక్సల్స్ చేతిలో ఆయన హత్యకు గురయ్యాడు. భార్య నాగల్లి అరుణ ప్రభుత్వం చుట్టూ తిరిగి 2015లో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటి వరకు మెదక్ జిల్లా కలెక్టర్ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నెల 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని, లేని పక్షంలో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ మెదక్ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ కూడా తీవ్ర జాప్యం జరిగి గత ఏడాది చివరిలో హైకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ కె శరత్ మరోసారి విచారణ చేపట్టగా పిటిషనర్ తరపు న్యాయవాది గౌరారం రాజశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కలెక్టర్ ఇప్పటిదాకా కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు. దినసరి కూలీగా పనిచేస్తున్న పిటిషనర్ మానసిక అంగవైకల్యంతో కుమారుడున్నారని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మరోవైపు కౌంటర్ దాఖలు చేయడానికి మరో 2 వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది గడువు కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి గతంలో నవంబర్, డిసెంబర్లో కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినా ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇస్తున్నామని, దాఖలు చేయకపోతే కలెక్టర్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఊహించని విధంగా ప్రమాదాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అనే దానిపై హైదరాబాద్ లంగర్ హౌస్లోని మిలిటరీ కేంద్రంలో అగ్నిమాపక శాఖ ఎన్సీసీ క్యాడెట్ల కోసం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఒక్కసారిగా వరదలు సంభవించి ఎవరైనా నీటిలో చిక్కుకున్నా, భవనం కూలిపోయి శిథిలాల కింద ఉండిపోతే, ఈ తరహా ప్రమాదాలు జరిగితే తక్షణం చేపట్టాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించింది. అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని ఏ విధంగా రక్షించాలి, ఘటనా స్థలంలో ప్రాథమికంగా చేపట్టాల్సిన సహాయ చర్యల గురించి అగ్నిమాపక శాఖ అధికారులు ఎన్సీసీ క్యాడెట్లకు అవగాహన కల్పించారు. తగ్గిస్తా ఉండు, డౌన్ చేస్తా ఉండు. ప్రెజర్ వైట్ చేయి, అట్లా వైట్ చేయి, స్ప్రెడ్ చేయి, స్ప్రెడ్ చేయి. దీబాయ్ మైక్ ది, మైక్ ది. This is the latest firefighter. ఇది కూడా ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్. దాని ద్వారా బయటికి తీసుకొని రావచ్చు. సో ఇక్కడ మనకు వాటర్ లేదు, ఉంటే లైవ్ లో చూపించాం. బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది, రోడ్ యాక్సిడెంట్ అయితే మనం దారిలో పోతా ఉంటాం. సడన్ గా మనిషిని పైకి లేపాలంటే, నార్మల్ గా ఒక మనిషిని ఎత్తుకొని పోవాలంటే ఇట్లా మీద కనుక మనం కూర్చోబెట్టినట్టయితే కరెక్ట్ గా దాన్ని ఈజీగా అట్లా హోల్డ్ చేయొచ్చు. రెడీ ఉండడు కదా, జస్ట్ ఇట్లా ఫ్రీగా ఉంటాడు. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇట్లా వేసేయాలి, ఇట్లా సింపుల్ గా. ఈజీ ఉంటుంది ఇట్లా. సో ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ మెథడ్స్. వీ హ్యావ్ టు షిఫ్ట్ పేషెంట్ ఫ్రమ్. సో ఇట్లా కూడా కడుపు దగ్గర ఏమైనా డ్యామేజ్ అవుతుంది ఒక్కోసారి. సో వీ షేప్ లో పెట్టడం మూలంగా ఏమైందంటే బ్లడ్ బయటకు రాకుంటుంటుంది. ఈజీగా హెవీ బాడీ ఉన్నప్పుడు ఇట్లా క్యారీ చేయొచ్చు. లీటర్ల నీళ్లుంటే దీంట్లో 4500 ఉంటాయి. కెపాసిటీ ఎక్కువ అన్నమాట. సో పెద్ద పెద్ద స్మోక్ ఉన్న ప్లేసులలో కూడా యూజ్ చేసి కూడా మనం, ఓకేనా? ఎందుకంటే అప్పటికప్పుడు వర్షం రమ్మని వస్తుందా. ఆల్ ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచిగా బ్రహ్మాండంగా వీళ్ళకు అసలు ఫైర్ అంటే ఏంటిది, ఎట్లా
అవుతుంది ఫైర్, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనేది థియరీ క్లాస్తో పాటు డెమో క్లాసులు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన దగ్గర ఉన్న తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏమి యూజ్ చేస్తాం అనేది కూడా ఇక్కడ క్యాడెట్స్ అందరు కూడా డెమో ద్వారా చేపట్టడం జరిగింది. దాంట్లో ఫైర్ రోబోట్ని కూడా యూజ్ చేసి ఎట్లా ఆపరేట్ చేస్తాం, తర్వాత వాటర్ రెస్క్యూ ఆపరేషన్లో కూడా రిమోట్ లైఫ్ బాయ్ని కూడా ఏ రకంగా మనం ఆపరేట్ చేసి ప్రజలను రక్షిస్తాం అనేది కూడా డెమో చేయడం జరిగింది. హైదరాబాద్ కుకట్పల్లిలో సంచలనం సృష్టించిన ఇంటి యజమానురాలి హత్య కేసులో 2 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. హత్య అనంతరం నేరగాళ్లు కారు అద్దెకు తీసుకుని జార్ఖండ్ రాజధాని రాంచీకి పరారయ్యారు. మీడియాలో వచ్చిన కథనాలను చూసిన కారు డ్రైవర్ నిందితులను గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దుండగులు దొరికిపోయారు. హైదరాబాద్ కూకట్పల్లిలో డబ్బు, బంగారం కోసం యజమానురాలిని కిరాతకంగా హత్య చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్లోని రాంచీకి చెందిన రోషన్ సింగ్ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. ఒక ఏజెన్సీ సాయంతో కూకట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోని 14వ అంతస్తులోని ఓ ఇంట్లో పనిలో కుదిరాడు. ఇదే అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో స్త్రీలు వ్యాపారి రాకేష్, రేణు అగర్వాల్ దంపతులు, వీరి కుమారుడు సుభాష్ నివాసముంటున్నారు. వీరికి రోషన్ పనితీరు నచ్చడంతో తన ఇంట్లోనూ పని కోసం ఒకరు కావాలని అడిగారు. దీంతో రోషన్ తన స్నేహితుడు హర్షకుమార్ను ఆగస్టు 30న రాకేష్, రేణు అగర్వాల్ ఇంట్లో పనిలోకి కుదిర్చాడు. పనిలోకి చేరిన రోజు నుంచి హర్షకుమార్ నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ ఇల్లు మొత్తం గమనించాడు. కబోర్డ్లను తుడుస్తూ ఉండగా బంగారు ఆభరణాలు అతని కంటపడ్డాయి. దీనికి తోడు రాకేష్ తరచూ నగదు తీసుకొచ్చి లాకర్లో పెట్టడం చూశాడు. రాకేష్, సుభాష్ దుకాణానికి వెళ్లాక రేణు ఒక్కరే ఇంట్లో ఉండడంతో హర్ష్, రోషన్ సింగ్తో కలిసి సొత్తు కొట్టేయాలని పథకం వేశారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఎలా దోపిడీ చెయ్యాలో చర్చించుకుని 10న అమలు చేశారు. మధ్యాహ్నం సమయంలో నిందితులు రేణు కాళ్లు, చేతులు కట్టేసి లాకర్ తెరవాలంటూ తీవ్రంగా కొట్టారు. ఆమె ఒంటిమీదనున్న బంగారంతో పాటు కబోర్డులో ఉన్న రోల్డ్ గోల్డ్ను అసలైనవిగా భావించి బ్యాగుల్లో నింపుకున్నారు. లాకర్ తెరుచుకోకపోవడంతో రేణును కుక్కరుతో తలపై కొట్టి గొంతు కోసి చంపేశారు. అనంతరం యజమాని ద్విచక్ర వాహనం మీద పరారయ్యారు. ఇంటి నుంచి పరారైన నిందితులు మాదాపూర్లోని ఒకచోట ద్విచక్ర వాహనాన్ని వదిలిపెట్టారు. రైలులో పారిపోయినట్లు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రైల్వే స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడే ఒక కారును అద్దెకు తీసుకున్నారు. వీరి ప్రవర్తన చూసిన డ్రైవర్ 15,000 ముందు ఇస్తేనే రాంచీ వరకు వస్తానని చెప్పాడు. దీంతో రోషన్ తన సోదరుడితో కలిసుండే మహిళకు ఫోన్ చేసి 15,000 యూపీఐ ద్వారా బదిలీ చేయించుకుని డ్రైవర్కు ఇచ్చాడు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో బయలుదేరి మరుసటి రోజు రాంచీకి చేరుకున్నారు. హర్షకుమార్, రోషన్ సింగ్ను దింపిన తర్వాత డ్రైవర్ రేణు అగర్వాల్ హత్య గురించి మీడియాలో రావడం చూశాడు. తాను రాంచీకి తీసుకెళ్లింది ఈ నిందితుడేనని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. డ్రైవర్ సమాచారంతో ప్రత్యేక పోలీసుల బృందం విమానాల్లో రాంచీకి వెళ్లింది. నిందితులు కారులో వెళ్లే సమయంలో డ్రైవర్ ఫోన్ తీసుకుని కొన్ని కాల్స్ చేశారు. పోలీసులు ఈ సమాచారంతో ఎక్కడికి వెళ్లారో విశ్లేషించుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన రోషన్ సోదరుడు రాజు వర్మను అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్కు తీసుకొచ్చారు. నిందితులు హర్షకుమార్, రోషన్ సింగ్ ఇద్దరికీ నేర చరిత్ర ఉంది. రోషన్ సింగ్ మీద రాంచీలోని 3 పోలీస్ స్టేషన్లలో ఒక హత్యాయత్నం, 2 దొంగతనం కేసులు ఉన్నాయి. హర్షకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయి పునరావాస కేంద్రంలో గడిపాడు. పోలీసులు రాంచీలో అరెస్టు చేసినప్పుడు మత్తులో ఉన్నట్లు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. నిందితులు నగలు, నగదు కోసమే ఇంతటి దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 67 గ్రాముల బంగారం, 16 వాచీలు, 2 ఫోన్లు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ ద్రౌపద్ గురుకులం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరహోత్సవ్ 2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. మాసబ్ ట్యాంక్లోని నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఈ వేడుకను సంగీతాభిమానులు ఆస్వాదించారు. ప్రసిద్ధ ద్రుపద్ బంధు సంజీవ్ మనీష్ గానంతో పాటు తమ స్వీయ కృతులతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సూరదాస్, తులసీదాస్, కబీర్ దాస్ వంటి మహాకవుల రచనలను ద్రుపద్ శైలిలో స్వరపరిచారు. ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ గాయని పద్మశ్రీ గ్రహీత అశ్విని బిడ్ దేశ్పాండే ముగింపు గానంతో అలరించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ద్రుపద్ సంగీతాన్ని ప్రజలకు చేరువ చేస్తామని సంజీవ్ మనీష్ తెలిపారు. Hey